యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మబంధ గ్రంథంలో దేవుడి పట్ల విశ్వాసంగా జీవించిన వారిలో ఒకరు నోవాహు. ఈ నోవాహును పేరు ఎలా వచ్చింది అనేది మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. అంటే తమ తల్లిదండ్రులు నోవాహుని పేరు పెట్టడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సమయంలో మనము నేర్చుకుందాం. నోవాహు ఎంతో విశ్వాసంగా బతికాడు, ఉన్నతంగా జీవించాడు. అయితే తమ తల్లిదండ్రులు నోవాహు అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటో మనం ఆలోచించినప్పుడు, నోవాహును పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే నెమ్మది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే లెమెకు నోవాహు తండ్రి. లెమెకు 770 సంవత్సరాలు, అనగా 777 సంవత్సరాలు బతికి కుమారుల్ని కుమార్తెల్ని కానీ ఆయన చనిపోవడం జరిగింది. అయితే నోవాహు పుట్టినప్పుడు, అనగా నోవాహుకు పేరు పెట్టే విషయంలో వారికి ఉన్నటువంటి సమస్య అనేది బైబిల్ గ్రంథంలో తెలియజేయబడింది. ఏంటి ఆ సమస్య అంటే, ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడింది. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే, నోవాహు పుట్టే సమయంలో, అనగా ఆ పరిస్థితులను మనం గమనించినప్పుడు, యెహోవా దేవుడు భూమిని శపించాడు. కారణం ఏంటంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి. ఏదైనా తోటలో ఆదాము పాపం చేయకముందు ఒక మంచి వాతావరణాన్ని మనం కలిగి చూసాం. దేవుడు ఆదాముతో మాట్లాడట, దేవుడు ఆదాముకి కుమారుడుగా ఉండట, ఆదాము అవ్వలు దేవుడికి సన్నిహితంగా ఉండటం అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు ఏదైనా తోట నుంచి ఆదాము అవ్వలను బయటకు నెట్టేశాడు. అయితే ఆ సమయంలో సర్పాన్ని శపించాడు దేవుడు, ఆదాము శపించాడు, అవ్వను శపించాడు. దానితో పాటు భూమిని కూడా శపించాడు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే శశశ్యామలంగా ఉన్నటువంటి భూమిని దేవుడు గచ్చపొదలతోనూ ముళ్ళతప్పులతోనూ శపించిన కారణం చేత, ఎప్పుడైతే ఆదాము ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాడో, కష్టపడి పనిచేసి ఆహారం సంపాదించుకోవాల్సిన అవస్థ ఏర్పడింది. ఆ సమయంలో తన వంశం ద్వారా వచ్చినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆ స్ట్రగులు లేదా ఆ ఇబ్బంది పడుతూనే వచ్చారు. ఎప్పుడైతే లెమెకు తరం వచ్చే సమయానికి ఆ యెహోవా దేవుడు భూమిని శపించాడు అనే విషయాన్ని వాళ్ళు మనసులో ఉంది. అంటే ఎవరు చెప్పుంటారు? తమ తల్లిదండ్రులు చెప్పుంటారు. అంటే ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించిన విషయాన్ని తరతరాలు, అనగా నోవాహు తరం వరకు కూడా వారు ఎరుగున్నారు ఆ విషయాన్ని. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు స్పష్టంగా ఒక విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు. యెహోవా దేవుడు భూమిని శపించినందువలన, అంటే యెహోవా దేవుడు భూమిని శపించాడు. ఆయన సృష్టించిన వాడు ఆయనే, శపించిన వాడు ఆయనే. కాబట్టి మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు నెమ్మది కలుగజేయనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టిన. అంటే ఎంత
అంటే దేవుడు భూమిని శపించిన కారణం చేత అది తరతరాలకు ఆ కష్టము, ఆ బాధ, ఆ ఇబ్బంది, ఆ చేతులతో పనిచేసి ఆహారం సంపాదించుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజు మన జీవితాల్లో మనం చూస్తే ఎన్నో మిషన్లు బట్టి ఆహ్, అన్నీ గూడా వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో చేతుల కష్టం ద్వారానే ఆహారాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి తమకు ఆహారం సంపాదించిన విషయంలో ఇబ్బంది పడుతూ వచ్చారు, ప్రయాసపడుతూ వచ్చారు. ఆ ప్రయాస విషయంలో నెమ్మది కలుగజేస్తాడనుకొని నోవాహు అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాపము ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితిని తరాలకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంటే పాపం యొక్క ఫలితము చాలా భయంకరంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు మనం అనుకోవచ్చు, మనం చేసిన తప్పు లేదా మనం చేసిన పాపం ఏముంది అనుకోవచ్చు. కానీ దాని యొక్క పర్యవసానము, దాని యొక్క ప్రభావము కొన్ని తరాల వరకు ఇబ్బంది కలిగజేసేటువంటి విధంగా ఉంటుంది. అందువల్ల పాపము జోలికి వెళ్ళొద్దు. పాపం చేయడానికి ధైర్యం చేయొద్దు. పాపము అనేక కీడులకు మూలం. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి కొన్ని తరాలు ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడుతూ వచ్చారు. యెహోవా దేవుడు భూమిని శపించడం కారణం చేత కొన్ని తరాలు ఆ ఇబ్బందిని, ఆ ఆ ప్రభావాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈరోజు మన జీవితంలో కూడా ఇది ఒక పాఠం ఏంటంటే, పాపం యొక్క ఫలితం అనేది అది కొన్ని తరాలు పనిచేస్తుంది. అది ఎంతో ప్రభావం చూపిద్ది. దానివల్ల మనం ఎంతో నష్టపోతాం. మన జీవితాల్లో ఎంతో కోల్పోతాం. కాబట్టి నోవాహును పేరుకు నెమ్మది అనేటువంటి ఈ అద్దంగలైనటువంటి ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఇంత స్టోరీ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా పాపం యొక్క ఫలితము ఖచ్చితంగా అనుభవిస్తాం. కాబట్టి పాపానికి దూరంగా ఉందాం.